ఆ యొక్క ఇంటి కూడా పోయాను. పార్వతీ పరమేశ్వరులు కూడా నా మొక్కల దేవతలకు వెలుగు చెప్పగా ఈ యొక్క పట్టు సీరలు నీకేమన్నా గెజ్జ ఈ యొక్క పట్టు సీరలు ఈ పట్టు చీరలు ఈ పట్టులోకి ఇచ్చారు. ఎవరు పెట్టారు? ఇది చంద్రహారం. చంద్రహారం దాని పైది ముత్యాలహారం. దాని పైది రత్నహారం. ఎవరు పెట్టారు? అది కూడా వస్తున్నాను. అది నడబట్టారన్నమాట. ఎవరు పెట్టినారు? అది కూడా ఉత్తరం. నువ్వు చూడగా వెలుగులాంచారు అంటారు. అవును, వెలుగులాంచారు మాత్రం లేవు కదా. ఎందుకంటే బంగారు ఆభరణం ధరించావు, పట్టు వస్త్రాలు ధరించావు. నీ ఎరుకు పైన దేవులకు చెప్తున్నావా? కింద పొలం బయట మానవులు చెప్తున్నావా? మధ్యలో నలుగురు వెలుగు చెప్తున్నావు. ఈ రోజు ఈ ఊరి పేరు ఏం పేరు? సాగల నాకు కూడా తెలుసు. నీకు తెలియదు, చెక్ చేసిన నేను ఎప్పుడు రాలా ఈ ఊరికి. నువ్వు కొత్త కొత్త ఏం మీ ఊర్లో అడగలేరా? మా ఊర్లో ఆడవాళ్ళు ఎవరు లేరు. ఎక్కడ పోయారు? అందరు గెలిమిట్టి తినాలి. అలా ఎవరు అంటారా? మళ్ళా ఎప్పుడు వస్తారా? వచ్చేది రేపు వస్తారు, నిన్న వస్తారు. అవునా? పోనీ దగ్గర ఏదైనా పల్లెడు చెప్పిపోతా. గొరపాడు ఉంది దేనికంటే హలో హలో దేనికే గొరకొండకు ఇప్పుడు నేను పోవాలా? యాది పోవాలా? గొరకొండకు పోవాలా? దేనికి? హలో హలో
దేనికే గొడవ ఉండదు. కావాలా కదా ఏం మీరా ఇది ఎప్పుడు గారు మరి కీర్తి చేసిన బట్టి మరి ఇది ఎప్పుడు గారు మరి కీర్తి చేసిన బట్టి పసుపులేటి వెంకటరమణ గారు వారి ఆత్మ సద్గురుతూ దుద్యాల వార్తలైన బట్టి ఏజెంట్ రమణన్న గారు మా అన్నగారైన బట్టి ఏజెంట్ రమణన్న గారు కూడా దుద్యాల వార్తలైన బట్టి ఏజెంట్ రమణన్న గారు కూడా మరి వెంకటరమణ గారికి హాటు వేయాలని మరి 216 రూపాయలుగా సమర్పించేశారు. వాటి వారికి కూడా ఆ యొక్క లక్ష వింట జడత వెళ్ళ వీరత్తులుగా చూడాలని మరి కోరుకుంటూ